దివ్యాంగులు అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు సూచించారు. మెదక్ జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక దివ్యాంగ వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, దివ్యాంగులకు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పరిష్కరించాలని, ఆరోగ్యంలో ఉన్న వారికి అన్ని రకాల ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో దివ్యాంగులకు సరైన వైద్యం అందుబాటులో లేని యెడల మొత్తం హైదరాబాద్ లాంటి నగరాలకు కూడా పంపిస్తామన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 2వ మంగళవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడనే ట్రీట్మెంట్ స్టార్ట్ పెట్టడం, స్పెషలిస్ట్ కావాలని చెప్పడం, లేకపోతే వేరే దగ్గర రిఫర్ చేయాలంటే రిఫర్ కూడా మనమే తీసుకొని పోయి రిఫర్ చేయించి తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ చేయడానికి డిజేబుల్డ్ ఏం చేయలేదు, ఏం చేయలేదు. సో ఏం చేయని కేసు మనం ఖాళీ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇప్పగలుగుతాం అంతే. లేట్గా స్టార్ట్ అయిన వాళ్ళకి ఫిట్స్ తగ్గిస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇస్తున్న టాబ్లెట్స్ అని కూడా చూడండి, ఇంకో అవి ఓకే అనేసి అంటే అవి కంటిన్యూ చేయడం. ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా చేస్తే మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు వాళ్ళ కండిషన్ కాబట్టి అది చేయడం. ఇక్కడ కాకుండా వేరే హైదరాబాద్ ఏమైనా స్పెషల్ దీంట్లో ఒక 1-2 months అయితే వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అవుతుందంటే అది కూడా సజెస్ట్ వాళ్ళకి చేయకండి, నేను నోట్ చేయండి. ఇదంతా అయిపోయినాక నేను ఒకసారి అసెస్మెంట్ చేస్తాను, ఎంతమంది మనం హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలి అలాగే మన సైడ్ నుంచే తీసుకునే అందరికీ నమస్కారం. మనము జిల్లాలో మనం ప్రజావాణిలో చూస్తే ఏంటంటే ఎస్పెషల్లీ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరితో కలిసి వాళ్ళు గ్రీవెన్స్ చేయడంలో వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి సో ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు మాకు సపరేట్గా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళ కోరిక మేరకు మనం ప్రతి మంత్ 2nd Tuesday, సో ప్రతి నెలలో 2వ మంగళవారం రోజు మనము ఇది పెట్టడం జరుగుతుంది, స్పెషల్ ప్రజావాణి. సో లాస్ట్ ట్యూస్డే రోజు మనము స్పెషల్ ప్రజావాణి పెడితే సో అందులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో చాలామంది, ఒక సగం మంది కూడా వాళ్ళకి కొన్ని అలైన్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని చెవులకు సంబంధించి కానివ్వండి, ఈఎన్టీకి సంబంధించి కానివ్వండి, ఆర్థోకి సంబంధించి కానివ్వండి, సో ఐస్కి సంబంధించి కానివ్వండి, కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయి. డాక్టర్స్ని ఈరోజు పిలిపించి సో వాళ్ళందరి కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది. సో కొన్ని ఏంటంటే మనకి గాంధీ లేకపోతే ఇతర నీమ్స్ అటువంటి వాటికి కూడా రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్స్. సో అటువంటి కేసెస్ అంతా కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం తరఫుననే ఇక్కడ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్కి ఇక్కడ మన వెహికల్స్లో పంపించి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేసే విధంగా ఏమైనా ట్రీట్మెంట్స్ మనం స్పెషలిస్ట్ని పిలుచుకొని ఇక్కడనే స్టార్ట్ చేయాలనుకుంటే కూడా అది కూడా ఇప్పుడు అన్ని కేస్ బై కేసు ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి సో ఎక్కడైతే మనకి ఇక్కడనే స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడనే కొన్ని ఫిజియోథెరపీ కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడనే ఫిజియోథెరపీ చేస్తే ఇక్కడనే నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నయం అంటే మొత్తం నయం కాదు, కానీ ఇప్పుడున్న కండిషన్ కంటే కొద్దిగా బెటర్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అటువంటి ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం స్పెషలిస్ట్లను ఇక్కడనే పిలిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొద్దిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని పర్మనెంట్ డిజబిలిటీస్ ఉన్నాయి. పర్మనెంట్ డిజబిలిటీస్ అంటే ఇంకా వాళ్ళకి ఏం కూడా ట్రీట్మెంట్ చేసినా పనికిరావు. అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ కండిషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఎట్లా చేయగలుగుతాం అనేది కూడా అది కూడా మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ది చూసిన ఆయనకి కాలు మొత్తం కూడా కట్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు ఆయనకి మనం ట్రీట్మెంట్ ఏం చేయలేం, బట్ ఆర్టిఫిషియల్ లింబ్ ఏమైనా మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఇప్పుడున్న కండిషన్కి కొద్దిగా బెటర్ ఉంటుంది. సో అటువంటివి అన్నీ కూడా మనం నోట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానివ్వండి, ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, సో అటువంటివి ఏమైనా చేసి అటువంటివి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి చేస్తాం.
చేసుకోమని చెప్పినాం. అంతా కూడా డాక్టర్స్ బాగానే ఇంట్రెస్ట్ తీసుకొని అందరు కూడా వాళ్ళు చూడడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ కూడా నెక్స్ట్ టైంకి ఇంకా మెరుగుపరిచే విధంగా ఇంకా కొద్దిమంది స్పెషలిస్ట్ న్యూరో ఫిజిషియన్ ఒకరు కావాలనేసి చెప్తా ఉన్నా. న్యూరో ఫిజిషియన్ కూడా నెక్స్ట్ టైం మనము పెట్టుకున్నప్పుడు వాళ్ళని కూడా పిలిపించి ఏమేమైతే మనం ట్రీట్మెంట్స్ మన లెవెల్లో చేయగలుగుతాం అవి ఇక్కడ చేయడానికి మేము మొత్తం కూడా కంప్లీట్గా ప్రయత్నించి వాళ్ళల్లో కొద్దిగా ఏదో ఒక మార్పు మేము చేయగలిగితే సో వాళ్ళకి మంచిగా ఉంటుంది అనేసి కూడా మేము అదే ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ.